వరల్డ్ వైడ్గా జోగ్రఫికల్ పొలిటికల్ డిఫిషియన్సీ ఏర్పడింది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో హై టెన్షన్ మొదలైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అంటే అది కొనసాగుతున్నాయి కూడా. ఇంకా ఇలాంటి టఫ్ టైంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ టూర్ జియో పాలిటిక్స్ని ఒక్కసారిగా కదిలించింది. మోదీ 5 దేశాల పర్యటనలో తొలి అడుగులోనే అబుదాబి వేదికగా చరిత్ర సృష్టించబడింది. ఇక 40,000 కోట్ల పెట్టుబడులు, కీలక రక్షణ ఒప్పందాలు, ఇంధన భద్రతకి తిరుగులేని హామీలు. మోదీ 2 గంటల 30 నిమిషాల దుబాయ్ పర్యటనలో ఇండియాకు గ్రేట్ డీల్స్ వచ్చేశాయి. $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారత్ సొంతం కాబోతోంది. ఇక అబుదాబి భారత్పై కురిపించినటువంటి వరాల వర్షంలో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇండియా జాక్పాట్ డీల్స్ గురించి స్పెషల్ వీడియో ఇది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక అబుదాబి ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వాగతం పలికారు. అక్కడి నుంచే భారత్ యుఏఈ పార్ట్నర్షిప్ నెక్స్ట్ లెవెల్కి చేరిందనే సంకేతం మొదలైంది. ఈ మధ్య యుఏఈ పైన జరిగినటువంటి దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. యుఏఈకి భారత్ అండగా ఉంటుందని మోదీ హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇరు దేశాల లీడర్లు కూర్చున్నది కేవలం సాధారణ చర్చల కోసం కాదు. ఢిల్లీ అబుదాబి పార్ట్నర్షిప్తో వండర్స్ క్రియేట్ చేయడానికి ఈ భేటీ జరిగిందన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత లభించింది ఇంధన భద్రతకే. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య కుదిరినటువంటి డీల్ భారతదేశానికి రక్షణ కవచం లాంటిది. దీని ప్రకారంగా భారత్ స్ట్రాటజిక్ పెట్రోలియం స్టాక్స్లో ఏకంగా యుఏఈ 30 మిలియన్ బ్యారెళ్లు పెంచుకుంటుంది. ఇదొకటే కాదు, భారత్లో గ్యాస్ నిల్వల్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాల మధ్య చేతులు కలిపాయి. ఇక ఎల్పిజి గ్యాస్ కొరత రాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ADNOCల మధ్య స్పెషల్ ఒప్పందం కుదిరింది. భారత్ ఎల్పిజి అవసరాలలో సుమారు 40% ఈ డీల్ తీర్చబోతోంది. అంటే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఎంత పెరిగినా మనకు మాత్రం గ్యాస్, పెట్రోల్ కొరత ఉండదిగా. ఇక ఆర్థిక రంగానికి వస్తే ఈ పర్యటన ముగిసే వరకు దుబాయ్ సంస్థలు భారతదేశంలో $5 బిలియన్ అంటే దాదాపుగా 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు ప్రకటించాయి. ఇందులో ఎమిరేట్స్ చెందినటువంటి NBD భారతదేశంలోని RBL బ్యాంకులో $3 బిలియన్ పెట్టుబడి పెట్టబోతోంది. అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ADIA మన దేశంలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో కలిసి మౌలిక సదుపాయాల కల్పనకి $1 బిలియన్ కేటాయించింది. అలాగే ఇంటర్నేషనల్ హోల్డింగ్ సమ్మాన్ క్యాపిటల్లో మరో $1 బిలియన్ పెట్టుబడిగా పెట్టబోతోంది. ఇవన్నీ ఇండియా డెవలప్మెంట్పై యుఏఈకి ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనం లాంటివి. అలాగే ఈ టూర్లో గేమ్ చేంజర్ ఏంటో తెలుసా? స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. ఇది కేవలం సాధారణ సైనిక విన్యాసాల కోసం కాదు, లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ కలిసి డెవలప్ చేయడం, కో ప్రొడక్షన్ చేయడం, డీప్ సర్వేలెన్స్ షేర్ చేసుకోవడం, ఉగ్రవాద నిరోధక చర్యల కోసం కుదిరినటువంటి చారిత్రాత్మక ఒప్పందం ఇది. ఇక భారత రక్షణ రంగంతో పాటు టెక్నాలజీలో కూడా సరికొత్త విప్లవం రాబోతోంది. భారత్ CDAC యుఏఈకి చెందినటువంటి G42 కలిసి 8 ఎక్స్ఫ్లాప్ సూపర్ కంప్యూటర్ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఇక సముద్ర ప్రయాణ మార్గంలో గుజరాత్ వడినార్ భారీ షిప్ రీక్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, దుబాయ్ డ్రై డాక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇది షిప్ రిపేర్లో భారత్ను ప్రపంచ కేంద్రంగా మార్చబోతోంది. ఇక ఇరు దేశాల బిజినెస్ డిజిటలైజ్ కోసం కస్టమ్స్ ఆఫీసర్లను లింక్ చేయనున్నారు. దీనికి మైత్రి వర్చువల్ ట్రేడ్ కారిడార్ను ఏర్పాటు చేసేటువంటి కారిడార్ని అదే రోజున ప్రారంభించారు. ఇది రవాణా ఖర్చులని, సమయాన్ని తగ్గిస్తుంది. ఇక ఇప్పటికే కుదిరినటువంటి ఒప్పందం ద్వారా ఇరు దేశాల వాణిజ్యం $100 బిలియన్ మార్కును దాటేసింది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఏకంగా $200 బిలియన్. ఈ చారిత్రాత్మక ఒప్పందాల తర్వాత ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడిని ఇండియాకు రావాలని కూడా ఆహ్వానించారు. 5 దేశాల ట్రిప్లో భాగంగా అబుదాబి నుంచి మజిలీ యూరోప్కి బయలుదేరారు మోదీ. ఇక నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో కూడా పర్యటించి మే 20వ తేదీన ఢిల్లీకి తిరిగి చేరుకుంటారు మోదీ. పశ్చిమాసియా సంక్షోభంలో ఉండగా యుఏఈతో జరిపినటువంటి భారత్ ఈ వ్యూహాత్మక దౌత్యం ఇండియాని గ్లోబల్ లీడర్గా మార్చబోతోంది అన్నదానికి చాలా పక్కాగా ప్రూఫ్ కనబడుతోంది. ఇక భారత్ ఇదే స్పీడ్లో ఉంటే కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచ పెద్దన్నగా నిలవబోతున్నది కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో
మనం అందరినీ కలుపుకునే విధానం పాటిస్తున్నాం. ఇక వరల్డ్ జియో పాలిటిక్స్లో ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎగ్జాంపుల్, ఇరాన్ ఒకవైపు, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంటే ఇండియా ఎవరి వైపు సపోర్ట్ ఉండలేదు. అలాగే రష్యా మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా యుక్రెయిన్తో యుద్ధంలో మనం చాలా న్యూట్రల్గానే ఉన్నాం. ఇక భారత్ ఇలా ఉండడం కరెక్టే అంటారా? మన విదేశాంగ విధానం పైన మీ అభిప్రాయం ఏంటి? న్యూట్రల్ స్టాండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు ఇండియా అనుకుంటున్నారా? సో ప్రజెంట్ నెక్స్ట్ గ్లోబల్ లెవెల్లో ఒక పెద్దన్నగా ఇండియా మారే అవకాశాలు కనబడుతున్నాయా? వరల్డ్ వైడ్గా జోగ్రఫికల్ పొలిటికల్ డిఫిషియన్సీ ఏర్పడింది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో హై టెన్షన్ మొదలైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అంటే అది కొనసాగుతున్నాయి కూడా. ఇంకా ఇలాంటి టఫ్ టైంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ టూర్ జియో పాలిటిక్స్ని ఒక్కసారిగా కదిలించింది. మోదీ 5 దేశాల పర్యటనలో తొలి అడుగులోనే అబుదాబి వేదికగా చరిత్ర సృష్టించబడింది. ఇక 40,000 కోట్ల పెట్టుబడులు, కీలక రక్షణ ఒప్పందాలు, ఇంధన భద్రతకి తిరుగులేని హామీలు. మోదీ 2 గంటల 30 నిమిషాల దుబాయ్ పర్యటనలో ఇండియాకు గ్రేట్ డీల్స్ వచ్చేశాయి. $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారత్ సొంతం కాబోతోంది. ఇక అబుదాబి భారత్పై కురిపించినటువంటి వరాల వర్షంలో ఇంకా ఏమేమి ఉన్నాయి? ఇండియా జాక్పాట్ డీల్స్ గురించి స్పెషల్ వీడియో ఇది చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక అబుదాబి ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీకి యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వాగతం పలికారు. అక్కడి నుంచే భారత్ యుఏఈ పార్ట్నర్షిప్ నెక్స్ట్ లెవెల్కి చేరిందనే సంకేతం మొదలైంది. ఈ మధ్య యుఏఈ పైన జరిగినటువంటి దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. యుఏఈకి భారత్ అండగా ఉంటుందని మోదీ హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇరు దేశాల లీడర్లు కూర్చున్నది కేవలం సాధారణ చర్చల కోసం కాదు. ఢిల్లీ అబుదాబి పార్ట్నర్షిప్తో వండర్స్ క్రియేట్ చేయడానికి ఈ భేటీ జరిగిందన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత లభించింది ఇంధన భద్రతకే. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య కుదిరినటువంటి డీల్ భారతదేశానికి రక్షణ కవచం లాంటిది. దీని ప్రకారంగా భారత్ స్ట్రాటజిక్ పెట్రోలియం స్టాక్స్లో ఏకంగా యుఏఈ 30 మిలియన్ బ్యారెళ్లు పెంచుకుంటుంది. ఇదొకటే కాదు, భారత్లో గ్యాస్ నిల్వల్ని ఏర్పాటు చేయడానికి కూడా ఇరు దేశాల మధ్య చేతులు కలిపాయి. ఇక ఎల్పిజి గ్యాస్ కొరత రాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ADNOCల మధ్య స్పెషల్ ఒప్పందం కుదిరింది. భారత్ ఎల్పిజి అవసరాలలో సుమారు 40% ఈ డీల్ తీర్చబోతోంది. అంటే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఎంత పెరిగినా మనకు మాత్రం గ్యాస్, పెట్రోల్ కొరత ఉండదిగా. ఇక ఆర్థిక రంగానికి వస్తే ఈ పర్యటన ముగిసే వరకు దుబాయ్ సంస్థలు భారతదేశంలో $5 బిలియన్ అంటే దాదాపుగా 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు ప్రకటించాయి. ఇందులో ఎమిరేట్స్ చెందినటువంటి NBD భారతదేశంలోని RBL బ్యాంకులో $3 బిలియన్ పెట్టుబడి పెట్టబోతోంది. అలాగే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ADIA మన దేశంలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో కలిసి మౌలిక సదుపాయాల కల్పనకి $1 బిలియన్ కేటాయించింది. అలాగే ఇంటర్నేషనల్ హోల్డింగ్ సమ్మాన్ క్యాపిటల్లో మరో $1 బిలియన్ పెట్టుబడిగా పెట్టబోతోంది. ఇవన్నీ ఇండియా డెవలప్మెంట్పై యుఏఈకి ఉన్నటువంటి నమ్మకానికి నిదర్శనం లాంటివి. అలాగే ఈ టూర్లో గేమ్ చేంజర్ ఏంటో తెలుసా? స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్ట్నర్షిప్. ఇది కేవలం సాధారణ సైనిక విన్యాసాల కోసం కాదు, లేటెస్ట్ డిఫెన్స్ టెక్నాలజీ కలిసి డెవలప్ చేయడం, కో ప్రొడక్షన్ చేయడం, డీప్ సర్వేలెన్స్ షేర్ చేసుకోవడం, ఉగ్రవాద నిరోధక చర్యల కోసం కుదిరినటువంటి చారిత్రాత్మక ఒప్పందం ఇది. ఇక భారత రక్షణ రంగంతో పాటు టెక్నాలజీలో కూడా సరికొత్త విప్లవం రాబోతోంది. భారత్ CDAC యుఏఈకి చెందినటువంటి G42 కలిసి 8 ఎక్స్ఫ్లాప్ సూపర్ కంప్యూటర్ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఇక సముద్ర ప్రయాణ మార్గంలో గుజరాత్ వడినార్ భారీ షిప్ రీక్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, దుబాయ్ డ్రై డాక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇది షిప్ రిపేర్లో భారత్ను ప్రపంచ కేంద్రంగా మార్చబోతోంది. ఇక ఇరు దేశాల బిజినెస్ డిజిటలైజ్ కోసం కస్టమ్స్ ఆఫీసర్లను లింక్ చేయనున్నారు. దీనికి మైత్రి వర్చువల్ ట్రేడ్ కారిడార్ను ఏర్పాటు చేసేటువంటి కారిడార్ని అదే రోజున ప్రారంభించారు. ఇది రవాణా ఖర్చులని, సమయాన్ని తగ్గిస్తుంది. ఇక ఇప్పటికే కుదిరినటువంటి ఒప్పందం ద్వారా ఇరు దేశాల వాణిజ్యం $100 బిలియన్ మార్కును దాటేసింది. ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఏకంగా $200 బిలియన్.
ఈ చారిత్రాత్మక ఒప్పందాల తర్వాత ప్రధాని మోదీ యుఏఈ అధ్యక్షుడిని ఇండియాకు రావాలని కూడా ఆహ్వానించారు. 5 దేశాల ట్రిప్లో భాగంగా అబుదాబి నుంచి మజిలీ యూరోప్కి బయలుదేరారు మోదీ. ఇక నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో కూడా పర్యటించి మే 20వ తేదీన ఢిల్లీకి తిరిగి చేరుకుంటారు మోదీ. పశ్చిమాసియా సంక్షోభంలో ఉండగా యుఏఈతో జరిగినటువంటి భారత్ ఈ వ్యూహాత్మక దౌత్యం ఇండియాని గ్లోబల్ లీడర్గా మార్చబోతోంది అన్నదానికి చాలా పక్కాగా ప్రూఫ్ కనబడుతోంది. ఇక భారత్ ఇదే స్పీడ్లో ఉంటే కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచ పెద్దన్నగా నిలవబోతున్నది కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం అందరినీ కలుపుకునే విధానం పాటిస్తున్నాం. ఇక వరల్డ్ జియో పాలిటిక్స్లో ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎగ్జాంపుల్, ఇరాన్ ఒకవైపు, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంటే ఇండియా ఎవరి వైపు సపోర్ట్ ఉండలేదు. అలాగే రష్యా మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా యుక్రెయిన్తో యుద్ధంలో మనం చాలా న్యూట్రల్గానే ఉన్నాం. ఇక భారత్ ఇలా ఉండడం కరెక్టే అంటారా? మన విదేశాంగ విధానం పైన మీ అభిప్రాయం ఏంటి? న్యూట్రల్ స్టాండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు ఇండియా అనుకుంటున్నారా? సో ప్రజెంట్ నెక్స్ట్ గ్లోబల్ లెవెల్లో ఒక పెద్దన్నగా ఇండియా మారే అవకాశాలు కనబడుతున్నాయా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.